హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సూర్య తన వైపు అడుగులు వేయటం చూసి షాక్ అవుతుంది హిందూ. అంజలి, హరి, గౌతమ్ చాలా మమత సూర్య హిందూ దగ్గర రావడం చూసి అందరూ ఒకంత ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఇది కళా నిజమా కాదా అని సూర్యని చూస్తూ ఉంటుంది హేమ. వీడియో తీస్తూ సూర్య రావడం చూసి షాక్ అవుతుంది. మనసులో హిందూ వీడియో ఎందుకు తీయమందో ఇప్పుడు అర్థమైందనుకుంటూ వీడియో ఇంకా జూమ్ చేస్తూ ఉంది సంధ్య. హిందూ వైపు నెమ్మదిగా అడుగులు వేసి తన ఫేస్ మీద ఉన్న ముక్కు పుడక మీద చేయి వేసి చాలా అందంగా ఉంది అంటాడు సూర్య. అందరూ షాక్ అవుతారు. ఇది నిజంగా చాలా అందంగా ఉంది అని ముక్కు పుడక మీద చేయి వేసి తడుముతూ ఉంటాడు సూర్య. సూర్య వైపు చూసి మనసులో వీడికి ఏం గుర్తొచ్చింది, నేను చూస్తుంది కలయా నిజమా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది అంజలి. అంజలి వైపు చూసి భుజంపై చేయి వేసి, అంజలి వీడి సూర్యనా, నిజంగా వీడేనా అంటూ అంజలితో అంటాడు హరి. దొరికింది ఛాన్స్ అనుకుని తన చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని సూర్య హిందీకి ఫోటో తీస్తుంది మమత. హిందూ సూర్య వైపు చూస్తూ ఆనందంగా నవ్వుతూ, మనసులో నాకు తెలుసు హిందూ, నువ్వు సూర్య మనసును మారుస్తావని అనుకుంటూ ఇద్దరిని చూస్తూ ఆనందంగా ఉంటాడు గౌతమ్. ఏమో అనుకున్నాను కానీ మా అన్నయ్య చాలా ఫాస్ట్గా ఉన్నాడని హేమ చెవిలో అంటుంది సంధ్య. నోరు మూసుకో ముందు, వీడియో తీ, అందులో ఏ సీన్ మిస్ అయినా హిందూ నిన్ను చంపేస్తుంది అంటుంది. నవ్వుకొని వీడియో తీస్తూ ఉంటుంది సంధ్య. హిందూ ముక్కు పుడక పై చేయి వేసి, ఇది నీకెక్కడిది అంటూ ఉండగా ఫోన్ లైన్లో ఉన్న పర్సన్, హలో సార్, ఏం మాట్లాడుతున్నా అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి అంటాడు. అప్పుడు సూర్య ఈ లోకంలోకి వచ్చి తేరుకొని హిందూ ఫేస్ మీద చేయి వేయటం హిందూకు దగ్గరగా ఉండడం చూసి వెనుకకు అడుగులు వేశాడు. అందరూ సూర్య వైపు చూస్తూ ఉంటారు. అందరి వైపు చూసి ఏం చెప్పాలో తెలియక నాకు అర్జెంట్ పని ఉందని బయటకు వస్తాడు సూర్య. వీడు మారడు అనుకుంటూ గాయత్రి దగ్గరకు వచ్చి, క్షమించండి అమ్మా, మా వాడు మిమ్మల్ని అడగకుండానే బయటికి వెళ్ళాడు. నవ్వుతూ, పర్లేదు గౌతమ్, అబ్బాయి పరిస్థితి నేను అర్థం చేసుకోగలను, ముందు మీరు కాఫీ తాగండి అని మాట్లాడుతుంది గాయత్రి. అదేంటి ఉండబలంగా సూర్య అలా వెళ్ళిపోయాడు అనుకుంటూ ఫేస్ డల్గా పెట్టింది హిందూ. హిందూ దగ్గరగా వచ్చి, హిందూ నేను ఇంత కొంచెం మాట్లాడాలి అంటుంది అంజలి. సరే వదిన అని బయట ఉన్న పూల మొక్కల దగ్గర తీసుకుని వెళ్తుంది హిందూ. హిందూ చేయి పట్టుకొని, నా తమ్ముడు నీ గురించి ఇంకా పూర్తిగా తెలీదు అంటుంది అంజలి. కానీ వాడు అమ్మాయిల విషయంలో చాలా గౌరవంగా ఉంటాడు. వాడి కోపాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు హిందూ, వాడు ప్రేమిస్తే ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడు. అలాంటిది వాడు ఇప్పుడు ప్రేమ అంటే 1000 అడుగుల దూరంలో ఉన్నాడు. ఎందుకు వాడి మనసంతా రాయిలా అయింది. అందుకే నువ్వు వాడి జీవితాన్ని రంగుల ప్రపంచంలో మార్చాలి. ప్రేమతో వాడి దగ్గర అవి, వాడి ముక్కు మీద కోపం తొలగించి వాడి పెదవుల మీద నవ్వును నువ్వు తీసుకురావాలి. హిందూ అనుకుని విధంగా మీరిద్దరూ ఒకటయ్యారు. మీ పెళ్ళంతా దైవ నిర్ణయం, అది నా మనసుకు అనిపించింది. నువ్వు నా కోరిక తీరుస్తావా హిందూ? అంజలి చేయబట్టుకుని, వదిన నువ్వు అడిగింది కోరిక, నేను కాదన్ను. నా జీవితం సూర్యతో ముడిపడింది. ఎంత కష్టమైనా సరే సూర్యని మారుస్తాను. అంతేకాదు, నా ప్రాణం కన్నా ఎక్కువగా సూర్యని నేను ప్రేమిస్తాను. నువ్వు ఇంకా సూర్య కోసం బాధపడిపోదినా. హిందూ వచ్చింది కదా, అంతా చూసుకుంటుంది, నువ్వు మాత్రం సంతోషంగా ఉండాలి. నవ్వుతూ హిందూని హక్ చేసుకుని ఇద్దరు కాసేపు మాట్లాడుకొని లోపలికి వచ్చారు. అమ్మ, మీరు ఇరు కుటుంబాలు ఇష్టమైతే 2 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది, ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టమంటారా అని అడుగుతాడు. గౌతమ్ బాబు, మీకు ఇష్టమైతే ఇదే ఖాయం చేద్దాం అంటుంది గాయత్రి. నవ్వుతూ, అవునమ్మా, మీకు ఇష్టమైనప్పుడు నేనెందుకు కాదంటాను అని అందరు సంతోషంగా నవ్వుతూ ఆ ముహూర్తమే ఖాయం చేయమని చెప్తారు. సంధ్య వైపు చూసి, ఏంటి తెగ ఫోటోగ్రాఫర్లో వీడియో తీస్తున్నావు అంటాడు ఆకాష్. ఈరోజు కూడా మన ఆకాష్ బాబు అమ్మాయిలా డ్రెస్ వేసుకొని వచ్చాడు కదా, అందుకని తీశానంటుంది సంధ్య. జోక్ బాగుంది కానీ నవ్వు రాలే అంటాడు ఆకాష్. ఏడ్సావులే అని మూతి తిప్పుతూ హిందూ హేమ దగ్గరికి వెళ్తుంది. వాసు, లక్ష్మి, గాయత్రి, హిందూ, సూర్య ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉంటారు. కాసేపటికి గౌతమ్, మమత అందరూ కలిసి హిందూతో ఫోటోలు తీసుకొని ఇంటికి బయలుదేరుతారు. కారు వేగంగా నడుపుతూ ఇంటికి వచ్చాడు. తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద వాలి, అసలు నేను ఎందుకు హిందూ దగ్గరికి వెళ్ళాను అని కోపం తెచ్చుకొని పైకి లేచి పక్కనున్న టీ పైన చేత్తో బలంగా గుద్దాడు. అంతే, అది ముక్కలుగా పగిలి రూమ్ అంతా చెల్లా చెదరైంది. సూర్య చేతికి చిన్నగా గాయమయ్యి రక్తం కారుతూ ఉంటుంది. సూర్య చేతిని చూసుకొని బెడ్ మీద వాలి కాళ్ళు మూసుకొని తన గతాన్ని ఒకసారి తలుచుకుంటాడు. గతం. ఆదిత్య, ఏమైంది, ఎందుకు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఫేస్కి ఎందుకు చున్నీ కవర్ చేసుకున్నావు? కోమలి, అదేం లేదు ఆదిత్య, నువ్వు నైట్ ఫోన్లో చెప్పావు కదా, అమ్మాయిలకి అన్నీ ఉన్నా ముక్కు పుడక పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటారని, అందుకే నీకు ఇష్టమని ఇలా ముక్కు పుడక కుట్టించుకున్నాను. ఆదిత్య, పిచ్చిదానా, నేనేదో సరదాగా అన్నాను, అందుకు నువ్వు ఇలా చేసావా? చూడు ముక్కు ఎంత ఎర్రగా అయింది, నేనే చెప్తే అదే చేస్తావా? వెనక ముందు ఆలోచించవా? కోమలి గట్టిగా ఆదిత్యని హక్ చేసుకుని, నీకంటే నాది ఎక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు, ఇష్టమైనా కష్టమైనా సరే అది చేయటానికి నేను సిద్ధమైనా
ఇప్పుడు చెప్పు, నా ముక్కు ఈ ముక్కు పొడకు బాగాలేదా అంటూ చిన్నపిల్లల అంటుంది. సంపంగి లాంటి నీ అందమైన ముక్కుకి ఈ ముక్కు పుడక, దీని కలర్ కుంకుమ రంగు సైడ్ బంగారం కలర్ నిజంగా నీకు చాలా బాగుంది, అందంగా ఉంది. ఎంతగా అంటే అని కోమలి ముక్కు మీద ముద్దు పెట్టుకుని చాలా అందంగా ఉన్నావురా, లవ్ యూ అంటాడు ఆదిత్య. నవ్వుతూ ఆదిత్యని హక్ చేసుకుంది కోమలి. కోమలి ఇలా నా వైపు చూడు అంటాడు ఆదిత్య. ఆదిత్య వైపు చూసి చెప్పు ఆదిత్య ఏమైంది అంటుంది కోమలి. నా కోసం నువ్వు నాకు ఇష్టమని ముక్కు పుడక కొట్టించుకున్నావు, అలానే ఈ బుగ్గు మీద చిన్న ముద్దు పెట్టవే అంటుంది ఆదిత్య. నవ్వుతూ ఆదిత్య బుగ్గు మీద చిన్నగా కొరికి గట్టిగా ముద్దు పెట్టి చాలా అంటుంది కోమలి. నవ్వుతూ కోమలిని హక్ చేసుకుని ఇంకా కావాలి, ఈ ముద్దు నాకు చాలదు అంటాడు ఆదిత్య. నీ బుగ్గు మీద పడే అందమైన చిన్న సొట్ట బుగ్గు కోసం ముద్దు పెట్టాను అంతే, పెళ్ళయ్యాక నీ ఇష్టం అంటుంది కోమలి. అప్పుడు చూద్దు కానీ ఈ ఆదిత్య ప్రేమ అంటే ఎలా ఉంటుందో అంటాడు ఆదిత్య. గతం నుండి బయటకు వచ్చి ఎందుకు కోమలి నన్ను వదిలి దూరంగా వెళ్ళావు అని బాధపడుతూ ఉంటాడు. సూర్యకి సడన్గా హిందూ ఫేస్ గుర్తొచ్చింది. అయితే వెంటనే 2 కళ్ళు గట్టిగా మూసుకొని పిడికిలు బిగుసుకుంది. ఎందుకు నేను ఈరోజు ఆ అమ్మాయికి అంత దగ్గరగా వెళ్ళాను అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా తన చేతిని చూసుకొని రక్తం కారుతూ ఉండడం చూసి అక్క చూసిందంటే బాధపడుతుందని చేతికి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని చేతిని క్లీన్ చేసుకొని ఆయింట్మెంట్ రాసుకుంటాడు. హిందూ ఎందుకు అంత డల్గా ఉన్నావు? ఏం లేదు సంధ్య, సూర్య సార్ ఎందుకు అలా సడన్గా పడిందని చెప్పి బయటికి వెళ్ళారు. హిందూ దానికోసమే నువ్వు డల్గా ఉంది, ఆయన అన్నయ్య చెప్పారు కదా ఏదో పని ఉందని. సరే నువ్వు ఒకసారి ఈ ఫోటో చూడు. సూర్య తనకి దగ్గరగా ఉండి ముక్కు పొడుగు మీద చేయేస్తున్నా ఆ ఫోటోని చూసి వావ్ హేమ నిజంగా సూపర్, అసలు చాలా అందంగా ఉంది. హేమ ఇది ఇప్పుడే నా ఫోన్కి సెండ్ చేయంటుంది. నీ ఫేస్లో ఈ మెరుపు చూస్తుంటే నువ్వు నిజంగా సూర్య అన్నయ్యని కొంగు కట్టేసుకునేలా ఉన్నావంటుంది హేమ. అంత లేదు కానీ ముందు పిక్ సెండ్ చేయి, సంధ్య వీడియో చూపించి ఎలా తీసావు ఇదిగో చూడు. హిందూ ఇవన్నీ తర్వాత, ముందు టైం చూడు, కాంపిటీషన్కి ఇంకా 1 అవర్ మాత్రమే ఉంది. ఓ గాడ్ అనుకుంటూ డ్రెస్ చేంజ్ చేసుకుంటూ మొదలుపెట్టింది హిందూ. నువ్వు కంగారు పడుకు, నువ్వే గెలుస్తావు అంటుంది సంధ్య. అవును బంగారం, నువ్వే గెలుస్తావంటుంది గాయత్రి కూడా. అమ్మమ్మ ఇంతకీ నువ్వు కాంపిటీషన్ గురించి సూర్య ఫ్యామిలీతో మాట్లాడావా లేదా? నవ్వుతూ నువ్వు అంజలి ఇద్దరు బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను గౌతమ్ మమ్మతలతో మాట్లాడాను. వాళ్ళు ఏమన్నారో తెలుసా? బామ్మ టెన్షన్ పెట్టకండి, వాళ్ళు ఏమన్నారో అని ఆత్రంగా అడిగింది సంధ్య. ఎందుకే మనవరాల నీకంత ఆత్రం? వాళ్ళు హిందూని కాంపిటీషన్ కాదు, నేషనల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పారు. నువ్వు సూపర్ అమ్మమ్మ అంటూ నవ్వుతూ సరే టీవీ చూస్తూ ఉండు, నా కాంపిటీషన్ బాగా చూడు. నవ్వుతూ సరే జాగ్రత్తగా వెళ్ళిరా, ఆల్ ది బెస్ట్ అంటుంది గాయత్రి. విజయం మా హిందూదే అంటూ లోపలికి నవ్వుతూ వస్తాడు వాసు. సరే జాగ్రత్తగా వెళ్ళిరా హిందూ, సరేనా అని నుదుటిని ముద్దు పెట్టుకుంది. సరే అని కాంపిటీషన్కి బయలుదేరింది హిందూ. ఫోన్ మాట్లాడుతూ టైం అయిందని బాక్సింగ్ కాంపిటీషన్కి రెడీ అయ్యాడు. ఎక్కడికి రా, ఈ టైంలో రెడీ అవుతున్నావు అంటుంది ఆకాష్. ఇంకెక్కడికి, సంజయ్ కాల్ చేశాడు రా, బాక్సింగ్ కాంపిటీషన్ గెస్ట్గా నన్ను పిలిచాడు, అందుకే వెళ్తున్నా అంటుంది సూర్య. అయితే నేను కూడా వస్తాను రా, నాకేం తోచడం లేదంటాడు ఆకాష్. సరే రెడీ అవ్వని ఇద్దరు కలిసి బాక్సింగ్ కాంపిటీషన్కి వెళ్తారు. చారి రే మీ ఇద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, అసలు మీరేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా అడుగుతాడు. బాబాయ్ ఈ కాంపిటీషన్ గెస్ట్ ఎవరో తెలుసా అంటాడు సూర్య. నిన్ను చూస్తూనే అర్థమవుతుందిరా, గెస్ట్ నువ్వే అని అంటాడు చారి. అబ్బా బాబాయ్ ముందు పదా. అవును పదరా, అసలే అమ్మాయిల కాంపిటీషన్ కదా అంటాడు చారి. చారి చెవిలో నెమ్మదిగా ఏం యాక్ట్ చేస్తున్నావు బాబాయ్ అంటాడు ఆకాష్. నోరు మూసుకోరా, నా కోడలు హిందూని చూసి ఈ రోజున సూర్య షాక్ అవ్వాలి అంటాడు చారి. నవ్వుతూ అందుకే కదా మన ఇద్దరం ఏం తెలియనట్టు ఇలా వచ్చామంటాడు ఆకాష్. ఏంటి ఇద్దరు గుసగుసలాడుతున్నారు అంటాడు సూర్య. అబ్బాయి ఏం లేదురా, ముందు పద లోపలికి వెళ్దామంటాడు చారి. హిందూ ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటుంది హేమ. అవును హిందూ, మా ఇద్దరిని బాక్సింగ్ కాంపిటీషన్కి వెళ్ళమని, ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్తున్నావు అంటుంది సంధ్య. నేను ఒకసారి కొలం దగ్గర ఉన్న పరమేశ్వర్ దగ్గరికి వెళ్ళాలి, అందుకే మీరిద్దరు ముందు వెళ్ళండి, నేను తొందరగా దేవునికి దండం పెట్టుకొస్తాను. సరే అయితే తొందరగా వచ్చే, నీకోసం మన కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. నవ్వుతూ నాకు తెలుసు మన వాళ్ళందరూ వస్తారని. సరే టైం అయింది మీరు వెళ్ళండి అని చెప్పి హిందూ కొలం దగ్గర మధ్యలో ఉన్న శివుని విగ్రహం దగ్గరికి వెళ్తుంది. శివుని పాదాలకి నమస్కరించి మనసులో పరమేశ్వర, ఇప్పుడు నా జీవితంలో జరిగిన ఈ పెళ్ళి ఎటువంటి మలుపులు తిరుగుతుందో నాకు తెలియదు కానీ నువ్వు నాకు తోడుగా ఉండని మనసులో వేడుకుంటూ ఉంది. ఇంతలో హిందూకు తన కళ్ళ ముందు రక్తంతో తడిసిన చేయి కనిపించి, నువ్వే అమ్మలా ప్రేమను పంచాలి, ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉంచాలి, కష్టంలో కూడా తోడుగా ఉండాలి, నాకు మాట ఇవ్వు అన్న మాటలు హిందూ కళ్ళ ముందు చెవిలో మారుమోగుతూ ఉంటాయి. హిందూ తనకు తెలియకుండానే తన పెదవుల నుండి మాట ఇస్తాను,
నేను మాట తప్పను అంటుంది. సడన్గా హిందూ కళ్ళు తెరిచి చూస్తే ఏం జరుగుతుందా అనుకుంటూ మనసంతా కుదురలేక శివుని ముందు నాట్యం చేయడం మొదలుపెట్టింది. కాసేపటికి నాట్యం చేసి శివుని పాదాల దగ్గర కూర్చుని బాక్సింగ్ కాంపిటీషన్కి బయలుదేరింది. ఆకాష్ సూర్య చారీలను చూసి ఈరోజు సూర్య సార్కి హిందూకి ఏంటి అన్నది అర్థమవుతుంది అనుకుంటూ హేమతో కలిసి మాట్లాడుతూ ఉంటుంది సంధ్య. ఇంతలో లైవ్ షోలో స్టార్ట్ అయింది. యంగ్ లేడీ మైక్ పట్టుకొని వచ్చి షో స్టార్ట్ చేసింది. హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు జరిగే కాంపిటీషన్ గెస్ట్ ఎవరో తెలుసా అంటుంది. అందరూ నో అని గట్టిగా అరిచారు. యాంకర్, ఈరోజు మన గెస్ట్ అమ్మాయిల కళల రాకుమారుడు, డ్రీమ్ బాయ్, ఆర్ఆర్ కంపెనీ సీఈఓ సూర్య సార్ అని గట్టిగా చెప్తుంది. అందరూ సూర్య సూర్య అంటూ కేకలు వేస్తూ విసిలేశారు. అమ్మాయిలైతే సూర్య ఐ లవ్ యూ సూర్య అంటూ నుంచుని అరుస్తూ ఉంటారు. టీవీ చూస్తూ వాసు లక్ష్మిల పక్కన కూర్చొని ఏమో అనుకున్నాను కానీ సూర్యకి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగానే ఉందంటుంది గాయత్రి. అమ్మా నిజమే కానీ మన హిందూని చూసి సూర్య కూడా షాక్ అయ్యాడు. ఆ విషయం మర్చిపోకు అంటుంది వాసు నవ్వుతూ. బాగుంది మీ ఇద్దరు వరుస అనుకుంటూ టీవీ చూస్తుంది లక్ష్మి. ఇక్కడ గౌతమ్, మమత, అంజలి, హరి కలిసి టీవీ చూస్తూ సూర్యని చూసి మురిసిపోతూ ఉంటారు. సంధ్య, హిందూ ఏది ఇంకా రాలేదు అంటాడు కోచ్. కంగారు పడకండి సార్, వచ్చేస్తుంది అని చెప్తుంది సంధ్య. ఇంతలో బాక్సింగ్ స్టేజ్ మీదకి ఎంపైర్ వచ్చి నుంచుని ఉంటాడు. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన మైనా తనకు అనుకోని కారణంగా యాక్సిడెంట్ అయింది. అందుకే ఇప్పుడు తన బదులుగా రాజేష్ అనే అబ్బాయి వస్తాడు. మీ అందరికీ ఓకేనా అంటుంది. హిందూ కాలేజ్ ఫ్రెండ్ అందరూ షాక్ అవుతారు. చారి, ఆకాష్ ఇద్దరు షాక్. ఒకరి ఫేస్లో ఒకరు చూసుకొని ఏంటి అన్నట్టు చూస్తూ ఉంటారు. సంధ్య, హేమ ఇద్దరికి మైండ్ అసలు పనిచేయలేదు. టీవీ చూస్తున్న వాసు, లక్ష్మి రాజేష్ పేరు విని కోపంతో రగిలిపోతూ ఉంటారు. తన రెండు కళ్ళు ఎర్రగా మారి రాజేష్ పేరు వినగానే కోపంగా టీవీ చూస్తూ ఉంది. కోచ్ షాక్ అయ్యి ఇదేంటి ఇలా అయింది అని ఆలోచిస్తూ జడ్జ్మెంట్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. కానీ వాళ్ళ లాభం లేదు, ఇది లైవ్ తప్పదు అంటారు. యాంకర్ మాటలు విని కోపంగా అదేంటి సంజయ్, ఒక అమ్మాయి అబ్బాయితో ఎలా బాక్సింగ్ చేస్తుంది, ఇది చాలా తప్పు అంటాడు సూర్య. అవును సంజయ్, ఏంటి ఇదంతా అంటాడు ఆకాష్. అదేనా నాకు అర్థం కావడం లేదు. లేదు ఏదో గజిబిజి జరుగుతుంది అంటాడు. హిందూ కోచ్ దగ్గరకు వచ్చి మీ పేరు మీ కాలేజీలో చదువుకున్న హిందూ ఆకాంక్ష పేరు మొత్తం పరుగు పోతుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి చేత దెబ్బలు తినడం ఏంటి? టీవీలో అందరు చూస్తూ ఉంటారు. కోచ్ ఏం జరుగుతుందో తెలియక నుదుటిని చెమటలు పట్టి ఈరోజు మా కాలేజ్ పరువు దేవుడా, అలా జరగకుండా నువ్వే ఏదోటి చేయనుకుంటూ మనసులో వేడుకుంటూ ఉంటాడు. రాజేష్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది సంధ్య. హిందూ కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ టెన్షన్తో హిందూ కోసం చూస్తూ ఉంటారు. మైక్ తీసుకుని రాజేష్ కమాన్ అంటూ రాజేష్ని పిలిచింది యాంకర్. విచిత్రంగా నవ్వుతూ బాక్సింగ్ స్టేజ్ మీదకి వెళ్ళాడు. సూర్య, చారి, ఆకాష్ షాక్తోనే చూస్తూ ఉంటారు. ఇప్పుడు రాజేష్కి గట్టి పోటీ ఇవ్వడానికి వస్తుంది. హిందూ ఆకాంక్ష అని గట్టిగా పిలిచింది. హిందూ పేరు వినగానే మైండ్ అంతా బ్లాక్ అయింది సూర్యకి. అందరూ షాక్లో ఉంటారు. కమన్ హిందూ, నువ్వు ఎక్కడున్నా సరే రావాలి అంటుంది యాంకర్. యాంకర్ ఎంత పిలిచినా హిందూ రాకపోవడంతో అందరూ షాక్ మీద షాక్ అవుతూ ఉంటారు. మనసులో హిందూ బాక్సింగ్ కాంపిటీషన్కి పార్టిసిపేట్ చేయడం ఆలోచిస్తూ అలా షాక్లో ఉండటం. అసలు హిందూకి ఏమైంది? సంధ్య, హేమ ఇద్దరు హిందూ రాకపోవడంతో టెన్షన్ పడుతూ ఉంటారు. ఇటు లక్ష్మి, వాసు, గాయత్రి చేతులు అడగక కాళ్ళు అడగ కంగారుగా ఉంటారు. అంజలి కూడా హిందూ కోసం టెన్షన్ పడుతుంది. బాక్సింగ్ చూడటానికి వచ్చిన వారందరూ హిందూ రాకపోవడంతో ఇటు అబ్బాయి అమ్మాయి కాంపిటీషన్ ఏంటో అర్థం కాక చూస్తూ ఉంటారు. కాసేపటికి యాంకర్ వావ్ హిందూ వచ్చేసింది అంటూ గట్టిగా అరిచింది. అందరూ హిందూని చూసి షాక్ అవుతారు. హిందూని చూసి నోటు మాట రాక అలా షాక్ అయ్యి హిందూని చూస్తూ ఉంటాడు. తల మీద నుండి రక్తం కారుతూ నడుస్తూ నేను ఈ కాంపిటీషన్కి రెడీ అంటుంది. హిందూ ధైర్యం చూసి ఎవరికి నోటి మాట రాదు. హిందూని చూసి షాక్ నుండి బయటికి రాలేక నుంచుని హిందూని చూస్తూ ఉంటాడు. ఇంకా ఉంది, ఈ రాజేష్ హిందూని ఏం చేస్తాడో ఏంటో. హిందూకి అసలు తలకి గాయం ఎలా అయింది, కాంపిటీషన్ గెలుస్తుందా లేదా చూడాలి.